హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్ గ్రీక్స్. ఈరోజు మన టాపిక్ GSTR3B రిటర్న్ ఏ విధంగా ఫైల్ చేయాలో తెలుసుకుందాం. సో మనకి 1st February 2019 తర్వాత కొన్ని రూల్స్ చేంజ్ అయ్యాయి క్రెడిట్ అడ్జస్ట్మెంట్స్లో. ఈరోజు మనం లైవ్లో ఏ విధంగా ఈ క్రెడిట్ అడ్జస్ట్మెంట్ చేయాలి, IGSTకి వచ్చిన క్రెడిట్ని CGSTకి SGSTకి అడ్జస్ట్ చేయొచ్చా లేదా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, చాలా వరకు నా వీడియోస్ హైడ్ చేస్తున్నాయి. వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయగానే ప్లేలిస్ట్లో ఉన్న టోటల్ వీడియోస్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే, ఈరోజు GSTR3B రిటర్న్స్లో లైవ్లో ఎలా ఫైల్ చేయాలో, రిటర్న్స్ ఏ విధంగా ఫైల్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తే అవుట్వర్డ్ సప్లైస్ డీటెయిల్స్. సో మనకి సప్లయర్ సంబంధించి ఇంట్రా స్టేట్ సప్లైస్ ఉన్నాయి, ఇంటర్ స్టేట్ సప్లైస్ ఉన్నాయి. ఇంట్రా స్టేట్ అనేది విత్ ఇన్ ద స్టేట్లో జరిగే సేల్స్ సప్లైస్. సో ఇక్కడ 5 lakhs అండి. అలాగే విత్ ఇన్ ద స్టేట్లో మనకి సప్లైస్ సేల్స్ జరిగితే మనకి CGST SGST రెండు అప్లికబుల్ అవుతాయి. 14% 14%. ఇక్కడ 5 lakhs ఉంది. 5 lakhs మీద 14% అంటే 70,000. అలాగే SGST 5 lakhs మీద 14% 70,000. అలాగే మనం ఇక్కడ చూస్తే ఇంటర్ స్టేట్ సప్లై అంటే అవుట్ సైడ్ ద స్టేట్స్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్స్కి మనం సప్లై చేస్తే మనకి 28% అనేది ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది. సో 3,65,660 ఇంటర్ స్టేట్ సప్లైకి సో మనం 28% అప్లై చేస్తే 1,02,384.80 IGST అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే టోటల్ సేల్స్ అంటే ఇంటర్ స్టేట్ సప్లై, ఇంట్రా స్టేట్ సప్లై టోటల్ సేల్స్ 5 lakhs ప్లస్ 3,65,600. సో సేల్స్ టోటల్ సేల్స్ 8,65,660. నెక్స్ట్ ఇన్వర్డ్ సప్లైస్ డీటెయిల్స్. ఇన్వర్డ్ సప్లైస్ డీటెయిల్స్ అంటే మనం రా మెటీరియల్ పర్చేస్ చేసింది. సో మనకి ఇంటర్ స్టేట్ అంటే వేరే స్టేట్ నుంచి రా మెటీరియల్ పర్చేస్ చేసాము 30,000. సో ఇంటర్ స్టేట్స్ పర్చేస్ చేసాం కాబట్టి అక్కడ సప్లయర్స్ నుంచి మనం ఇక్కడ IGST ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మన IGST ఎంత పే చేసామంటే 30,000 మీద 28% అంటే 8,400. సో మనకి 8,400 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద వస్తుంది. సో ఇక్కడ మన టోటల్ పర్చేసెస్ అంతా 30,000. నెక్స్ట్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ క్రెడిట్ లెడ్జర్. ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ క్రెడిట్ లెడ్జర్ అంటే ఇక్కడ మీరు చూస్తే ఓపెనింగ్ ఇన్పుట్ క్రెడిట్ అంటే లాస్ట్ ప్రీవియస్ మంత్స్ నుంచి మన క్రెడిట్ బ్యాలెన్స్ ఏమైతే ఉంటుందో దీనికి ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. సో జనవరి నుంచి మనకి ఇంక్లూడ్ అయిన క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత అంటే 1,97,078. అయితే ఇప్పుడు మనకి ట్యాక్స్ లయబిలిటీ మనము సేల్ చేసినందుకు మనకి ట్యాక్స్ లయబిలిటీ ఎంత అంటే సో మనకి 70,000 CGST, SGST 70,000, IGST 1,02,384.80. సో మనకి ఇక్కడ టోటల్గా మనకి ట్యాక్స్ లయబిలిటీ ఎంత అంటే 2,42,384 రూపీస్ 80%. అయితే ఇక్కడ మనకి ఇన్పుట్ క్రెడిట్ ఇక్కడ మనం చెప్తున్నారు. ఇన్పుట్ క్రెడిట్ ఇక్కడ ఎంత అంటే 8,400. అంటే ఈ ఫిబ్రవరికి మనము ఇన్వర్డ్ సప్లై చేసినందుకు పర్చేస్ చేసాము ఇంటర్ స్టేట్స్ పర్చేస్. సో మనకి క్రెడిట్ ఎంత వచ్చింది 8,400. సో ఈ 8,400 ప్రీవియస్గా మన క్రెడిట్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది. 1,97,078 ప్లస్ ఈ 8,400 యాడ్ చేస్తే మనకు టోటల్ క్రెడిట్ ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత 2,05,478 రూపీస్ మనకి క్రెడిట్ బ్యాలెన్స్ అనేది ఉంది. అయితే మనం ఎంత పే చేయాలి, సో ఈ క్రెడిట్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అంటే ఇది మనకి IGST ద్వారా మనకి వచ్చిన క్రెడిట్. సో ఫస్ట్ IGST క్రెడిట్ వస్తే ఫస్ట్ IGST ట్యాక్స్ లయబిలిటీనే ఫస్ట్ మనం అడ్జస్ట్ చేయాలి. నెక్స్ట్ CGST అడ్జస్ట్ చేయాలి. సో ఇంకా ఉంటే మనం SGSTని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ 2,05,478ని ఫస్ట్ మనము IGST ట్యాక్స్ లయబిలిటీ 1,02,384.80ని అడ్జస్ట్ చేస్తే మనకి 1,03,093 రూపీస్ 25 అనేది సో మనకి అక్కడే రిమైనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అనేది మిగిలింది. ఈ బ్యాలెన్స్ ఫస్ట్ IGST అడ్జస్ట్ చేస్తాం. సో నెక్స్ట్ అడ్జస్ట్ చేయాల్సింది CGST. సో ఈ బ్యాలెన్స్ నుంచి 70,000 ట్యాక్స్ లయబిలిటీ తీస్తే సో మనకి ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంటుందంటే మనకి ఇక్కడ చూస్తే మీరు
రూ. 33,093.20 ఇంకా మనకు బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇంకా మనం ట్యాక్స్ లయబిలిటీ ఎక్కడున్నామంటే ఎస్జిఎస్టీ. సో ఎస్జిఎస్టీ మనం ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు. సో ఎస్జిఎస్టీ మనం పే చేయాల్సింది 70,000. ఇంకా మన క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నది 33,093.20 ఉంది. సో మనము దీన్ని అడ్జస్ట్ చేస్తే మనం పే చేయాల్సింది ఇంకా 36,906.80 మనం ట్యాక్స్ లయబిలిటీ పే చేయాల్సి ఉంటుంది. సో అంటే ఇక్కడ మనకి ఎస్జిఎస్టీ అడ్జస్ట్ చేయగా ఇంకా ఎస్జిఎస్టీ టోటల్గా అడ్జస్ట్ అవ్వలేదు, క్రెడిట్ బ్యాలెన్స్ లేదు. సో మనం ఇక్కడ పే చేయాల్సింది ఎంత చూపిస్తుందంటే ఇక్కడ చూడండి, ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ క్యాష్ లెడ్జర్కి మనం పే చేసింది. సో క్యాష్ లెడ్జర్లో మనం చూపిస్తుంది 36,906.80 అనేది మన క్యాష్ లెడ్జర్లో చూపించాం, పే చేసామని. సో ఈ అమౌంట్ని మనం లైవ్లో అంటే మనం రిటర్న్స్ GST3B రిటర్న్స్లో సో ఏ విధంగా ఫైల్ చేస్తాం ఇవన్నీ కూడా మనకి ఆటో పాపులేటెడ్ అయ్యి చూపిస్తాయండి. సో మనకి ఎలా అడ్జస్ట్ అయ్యి క్రెడిట్ ఏ విధంగా అడ్జస్ట్ అయిందో కూడా చూపిస్తుంది. ఒకసారి మనం చూద్దాం. సో మనం ఫస్ట్ మీరు ఇక్కడ GST పోర్టల్ ఓపెన్ చేయగానే ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ పీరియడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫిబ్రవరి మంత్కి సంబంధించి కాబట్టి ఫిబ్రవరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ పక్కన చూడండి ఫైనాన్షియల్ ఇయర్ 2018-19. సో మీరు ఇక్కడ మంత్లీ రిటర్న్ GSTR3B మీరు క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ క్వశ్చనర్ అనేది ఓపెన్ అవుతుందండి. పాయింట్స్లో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే సిస్టమ్ సజెస్టెడ్ ట్యాక్స్ క్రెడిట్ as already filed for discharging liability. Be aware it is only suggestion. You can credit the same before finalizing the return. అంటే ఆల్రెడీ మనకి ఏంటంటే సిస్టము ఆటో జనరేట్ అయ్యి మనకి ఎంత క్రెడిట్ అనేది దేనికి అడ్జస్ట్ అవుతుందని చూపిస్తుంది. అయితే మనకి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ఓకే చేసిన తర్వాత సో ఇక్కడ మనకి SR నో అనేది క్లిక్ చేసుకోవాలండి. ఇక్కడ మన అవుట్వర్డ్ సప్లై సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఎస్ పెట్టాను. అలాగే కింద చూస్తే ఇక్కడ మనం కింద చూస్తే ఇంటర్ స్టేట్ సప్లైకి సంబంధించి మనం సేల్ చేసినప్పుడు అన్రిజిస్టర్డ్ పర్సన్ సంబంధించి మనము ఏమైనా సేల్ చేస్తామంటే మనం అటువంటిది ఏం చేయలేదు కాబట్టి నో అని పెట్టాము. నెక్స్ట్ అడుగుతుంది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి అడుగుతున్నారండి, దానికి ఎస్ అని పెట్టాము. సో కింద రెండు ఆప్షన్స్ కూడా నో అని పెట్టి నెక్స్ట్ మనం క్లిక్ చేస్తే సో నెక్స్ట్ దానికి వెళ్తాం. ఇక్కడ మనము అవుట్వర్డ్ సప్లై సంబంధించిన డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అవుట్వర్డ్ సప్లైలో మనకి ఇక్కడ ఏమడిగారంటే టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ. మన ఎక్సెల్ షీట్లో చూస్తే టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఎంత మనం మెన్షన్ చేసామంటే టోటల్ 8,65,660 రూపీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మన IGST ట్యాక్స్ లయబిలిటీ మనం మెన్షన్ చేస్తే 1,02,384.80 అనేది మెన్షన్ చేయాలి. అలాగే CGST 70,000, SGST 70,000 అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. టోటల్ ట్యాక్స్ లయబిలిటీ మెన్షన్ చేసిన తర్వాత దీన్ని కన్ఫర్మ్ చేయాలండి ఇక్కడ. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత అక్కడ మనం సేవ్ బటన్ అనేది క్లిక్ చేయాలి. అంటే ఎప్పటికప్పుడు మీరు సేవ్ చేసి అంటే చేసినంత సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎలిజిబుల్ ITC దగ్గర క్లిక్ చేస్తాం. సో మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది IGSTకి SGSTకి ఎంత వచ్చింది, ఎంత క్రెడిట్ ఉన్నది ప్రీవియస్గా అనేది ఇక్కడ దీంట్లో తెలుస్తుంది. సో ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో మనకి ITC 8,400 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం సప్లైస్ చేసింది 8,400 అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ 8,400 మెన్షన్ చేశాక దీన్ని కన్ఫర్మ్ చేసి నెక్స్ట్ సేవ్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే పే చేసిన ప్రతి స్టెప్కి కూడా మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రొసీడ్ టు పేమెంట్. సో ప్రొసీడ్ టు పేమెంట్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ అది చూపిస్తుందండి. ముందు చెప్పాను కదా అక్కడ ఏదైతే పాయింట్ మనం మెన్షన్ చేశారో ఆల్రెడీ అది అడ్జస్ట్ అయ్యి మనకి రేట్ ఎంత అడ్జస్ట్ అయ్యిందో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 1,02,385 అని మీకు ఇక్కడ చూపిస్తుంది. సెంట్రల్ ట్యాక్స్ CGST 70,000, SGST 70,000 మన లైబిలిటీ ఉన్నది. సో ఈ లైబిలిటీ అనేది ఎలా అడ్జస్ట్ అయింది ఓవరాల్గా మన లాస్ట్లో ఎంత ఇక్కడ మీరు లాస్ట్లో చూస్తే 36,907 పే చేయాల్సింది కూడా చూపిస్తుంది. సో ఇది మనము మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదు ఇది కరెక్ట్గా చూపిస్తుందో అంటే అది ఫైనలైజ్ చేసుకున్న ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇక్కడ ఆల్రెడీ మనకి చూపిస్తుంది అది కరెక్ట్గా మనకి అడ్జస్ట్ చేసి 36,907 అనేది మనకి పే చేయాల్సింది చూపిస్తుంది కాబట్టి ఇది కరెక్ట్గా ఉంది, దీన్ని ఫైనలైజ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి మేక్ పేమెంట్ దగ్గర మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇది మనము చలానా అనేది జనరేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ పేమెంట్ ఇక్కడ మనం ప్రెస్ చేయగానే ఇక్కడ ఓకే అని చూపిస్తుంది. ఓకే అనగానే ఇక్కడ చలాన్ జనరేట్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తే చూడండి ఇక్కడ 36,907కి చలానా అనేది క్రియేట్ అయింది.
సో ఈ విధంగా మనకి GSTR3Bలో అనేది రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. చలాన్ అనేది ఈ విధంగా లాస్ట్లో మనకి రేట్ అడ్జస్ట్మెంట్స్ అయిన తర్వాత ఇంకా మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటే ఇలా మనం చలానా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.